హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, మరి ఈ వీడియోలో ట్రయాంగిల్స్ లోని 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వెరీ ఇంపార్టెంట్ అండ్ థీరమ్స్ 1 6.1 6.2 మొత్తం చెప్పడం జరుగుతుంది. ఆ థీరమ్ 6.1 6.2 లో నుంచి మనకు ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్స్ లేదా ప్రాబ్లం నుంచి అన్న రావచ్చు. చాలా సింపుల్ గా ఉంటుంది. రెండు కండిషన్ అర్థం చేసుకొని బేసిక్ చెప్పాను కదా, డే 15 గాన మీరు వినండి, అంటే డే 14 గాన మీరు ఖచ్చితంగా వినాలి. డే 14 ఎందుకంటే డే 14 లోనే మొత్తం చెప్పడం జరిగింది. అంటే ట్రయాంగిల్స్ అంటే ఏంది, కాంగ్రుయెంట్ అంటే ఏంది, సిమిలారిటీ అంటే ఏంది, అవి మొత్తం చెప్పడం జరిగింది. వాటి గురించి మీరు అర్థం చేసుకొని ఇక్కడికి రండి, 8 మార్క్స్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మరి ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ తర్వాత కానీ, రిజల్ట్ తర్వాత కానీ, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కానీ మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలని మన ఛానల్ ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, అలాగనే మీరు 10th క్లాస్ మోడల్ పేపర్స్ కానీ, మిగతా సబ్జెక్టు మోడల్ పేపర్స్ కానీ ప్రతిదీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు మోడల్ పేపర్స్ అన్ని సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ SA1 వచ్చింది. అలాగే ఈ క్వశ్చన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మ్యాథ్స్ లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది అనమాట. మరి ఈ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, మరి prove that if a line draw parallel to one side of the triangle in intersect the other two sides in the distance point, the other two sides are divided in the same ratio. అసలు ఏం చెప్తుంది ఈ క్వశ్చన్? మెయిన్ పాయింట్ గా నీకు క్వశ్చన్ అర్థం కావాలి. క్వశ్చన్ అర్థం కాకుంటే నువ్వు చెయ్యలేవు. అసలు ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది అంటే, ట్రయాంగిల్ లో ఒక సైడ్ నువ్వు అంటే ప్యారలల్ గా ఒక లైన్ గీస్తే దీనికి ప్యారలల్ ఉన్నాయే. ఈ ప్యారలల్ చూడండి, వన్ సైడ్ ఆఫ్ ది triangle intersect the other two sides each distance points to the two sides are the divide in the same ratio. అంటే ఒక లైన్ దీన్ని డివైడ్ చేస్తుంది కదా, అంటే AC ని డివైడ్ చేస్తుంది E, అలాగే AB ని డివైడ్ చేస్తుంది D. ఈ లైన్ ఉంది, ఇలా డివైడ్ చేసినప్పుడు దీని రేషియో ఎంత ఉంటుందో దీని రేషియో అంతే ఉంటుంది, దీని రేషియో ఎంత ఉందో దీని రేషియో కూడా అంతే ఉంటుంది అని చెప్పడమే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఆ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరమే మనకి 8 మార్క్స్ వస్తుంది. ఒక సింపుల్ చెప్తానండి, ట్రయాంగిల్ లో ఒక సైడ్ ఇలా ప్యారలల్ ఉందనుకో, అంటే ఇది ప్యారలల్ ఉందనుకో, ఆటోమేటిక్ గా ఈ సైడ్ ఈక్వల్ అవుతుంది, ఈ సైడ్ ఈక్వల్ అవుతుంది. ఇది కండిషన్. మరి అది ఎలా ప్రూవ్ అవుతుంది, ఆ కండిషన్ ఏంది అనేది ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రూవ్ చేయాలి మనం. మరి చాలా మంది స్టేట్మెంట్స్ రానిక ఇవన్నీ తిప్పలు పడుతుంటారు. మీకు ఈజీగా స్టేట్మెంట్ రాసినందుకు ఒక మార్క్ ఉంటుంది. మరి ఎలా మరి ఇక్కడ చూడండి, మీకు క్వశ్చన్ లో ఇఫ్ యు లైన్ డ్రా parallel to one side of the triangle intersect the two sides distance point the other two sides are the divide in the same ratio. క్వశ్చన్ ఉంది కదా, ఇఫ్ కాడ నుంచి స్టేట్మెంట్ అని రాసి ఇక్కడ వరకు రాయి. ఇదంతా ఏంటంటే ఏం లేదు, ఒక ట్రయాంగిల్ లో టూ సైడ్స్ ప్యారలల్ ఉంటే సేమ్ రేషియోలో ఉంటాయి అని చెప్పేది స్టేట్మెంట్, అంతే. అదే క్వశ్చన్ మొత్తం లేదు, టెన్షన్ పడక్కర్లేదు. క్వశ్చన్ 1 మార్క్ ఆన్సర్ పడుతుంది. గివెన్ మనకి ఇక్కడ ఏం చెప్పడం జరిగింది, ట్రయాంగిల్ లో టూ సైడ్స్ ప్యారలల్ ఉంటాయి కదా, మనకి అదే ఇవ్వడం జరిగింది. మరి ఇగో ట్రయాంగిల్ ABC వేర్ DE ప్యారలల్ టు BC, అంటే DE అనేది BC కి ప్యారలల్ గా ఉంది అని చెప్పడం జరిగింది. ఇది కండిషన్ అయిపోయింది. తర్వాత మనం ఏం ప్రూవ్ చేయాలా, AD బై BD ఈక్వల్ టు, అంటే ఈ లైన్ అనేది దీనికి సమానంగా ఉందని ప్రూవ్ చేయాలి కదా మనం. ఇక్కడ చూడండి, AD బై DB ఈక్వల్ టు AE బై AC, AD బై DB ఈక్వల్ టు AE బై AC సమానంగా ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి మరి, దానికోసం కన్స్ట్రక్షన్ మెథడ్ ఉపయోగిద్దాం. లెట్ ద యూజ్ BE అండ్ CD డ్రా DM పర్పెండిక్యులర్ టు AC అండ్ EN పర్పెండిక్యులర్ టు AB. అంటే ఇక్కడ చూడండి సింపుల్ గా, అంటే ఈ B పాయింట్ కా నుంచి E కి లైన్ గీయాలి, మళ్ళీ D నుంచి C కి లైన్ గీయాలి, మళ్ళీ ఈ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక లైన్ గీస్తే ఇక్కడ ఏమనుకుందాం అంటే N అనుకుందాం, మళ్ళీ ఇక్కడ నుంచి అంటే ఇదేంటిదంటే ట్రయాంగిల్ హైట్ అవుతుంది అనమాట. ఇక్కడ మాత్రం కాదు, ఇది ఇలా కన్స్ట్రక్షన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి పర్పెండిక్యులర్ అంటే ఏంది, 90 డిగ్రీస్. ఇక్కడ చూడండి BCD, ఇక్కడ చూడండి BCD దేనికి పర్పెండిక్యులర్ అవుతుంది, DM పర్పెండిక్యులర్ టు AC, అంటే ఈ లైన్ అనేది దీనికి పర్పెండిక్యులర్ అవుతుంది, ఈ లైన్ అనేది దీనికి పర్పెండిక్యులర్ అవుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎలా ప్రూవ్ చేయాలి, మరి మీరు గమనించండి, DBE కి సేమ్ ఒక ట్రయాంగిల్ అనేది కామన్ ఉంది. ఈ ట్రయాంగిల్ కి, అంటే ఈ ట్రయాంగిల్ కి కామన్ ట్రయాంగిల్ ఏముంది, ADE అనేది కామన్ ట్రయాంగిల్ ఉంది. చూడండి మరి ఇప్పుడు ఎలా చేయాలి, స్టెప్ నెంబర్ 1 సింపుల్ గానే చెప్తాను. ఫస్ట్ ట్రయాంగిల్ ADE తీసుకోవాలి. ఏది ADE తీసుకోవాలి, ADE. ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్ ఏంది మనకి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఆఫ్ అలాగే అర్థం, బేస్
బేస్ ఏమవుతుంది ఈ ట్రయాంగిల్ కి బాగా చూడండి ADE కి బేస్ ఏమవుతుంది ఇది బేస్ అవుతుంది రైట్ ఇది బేస్ అవుతుంది అంటే ఇలా ట్రయాంగిల్ ఉంది కదా ఇది కింది ఉన్నదాన్ని బేస్ అంటాం ఇది హైట్ అంటాం ఓకే ఇది బేస్ అవుతుంది అంటే AD అనేది బేస్ హైట్ హైట్ ఏదవుతుంది మనకి EN అవుతుంది బాగా చూడండి ఇది బేస్ అయినప్పుడు ఇది ఏమవుతుంది హైట్ అవుతుంది EN అనేది హైట్ ఇది ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ట్రయాంగిల్ మళ్ళా ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అయిపోయింది కదా ఫస్ట్ ఇప్పుడు మళ్ళా DBE ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి DEB ఓకే అంటే ఈ ట్రయాంగిల్ రెండింటి ట్రయాంగిల్స్ కి బేస్ ఈక్వల్ ఉంది కాబట్టి ఓకే ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఆఫ్ బేస్ ఇక్కడ చూడండి అప్ టు ట్రయాంగిల్ ఇది ఇక్కడ చూడండి బాగా చూడండి గమనిస్తే అప్ టు ట్రయాంగిల్స్ ఎట్లుంటుంది 180 కంటే ఎక్కువ ఉంటుంది ఇదేమో 90 డిగ్రీస్ ట్రయాంగిల్ అయితే ఇది అప్ టు అంటే 90 కంటే ఎక్కువ ఉన్నదాన్ని అప్ టు ట్రయాంగిల్ అంటాం అప్పుడు హైట్ ఇది తీసుకోవాలి అంటే దేనికి ఇక్కడ చూడండి అంటే ఈ ట్రయాంగిల్ హైట్ ఏం తీసుకోవాలంటే EN తీసుకోవాలి ఇగో ఇది అప్ టు ట్రయాంగిల్ ఇదిగో ఈ ట్రయాంగిల్ అప్ టు ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ కి మనం బేస్ హైట్ ఈ EN తీసుకోవాలి ఓకే ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి అప్ టు ట్రయాంగిల్ హైట్ ఈ ఎడ్జ్ పాయింట్ నుంచి ఈ లైన్ పర్పెండిక్యులర్ అనేది తీసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ చూడండి బేస్ తీసుకున్నాం ఫస్ట్ బేస్ ఏది మనకి DB అనేది బేస్ DB ఇంటూ హైట్ ఏమవుతుంది EN ఇది సెకండ్ ఇది ఓకే ఈ ట్రయాంగిల్ అయిపోయింది ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కి ఇది కామన్ ట్రయాంగిల్ అది అయిపోయింది మరి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం మళ్ళీ ఈ ట్రయాంగిల్ కామన్ ట్రయాంగిల్ ఏముంది ఇదే ట్రయాంగిల్ ఉంది కదా థర్డ్ దగ్గర అనమాట అంటే ట్రయాంగిల్ ADE మళ్ళీ సేమ్ అదే మరి ఇప్పుడు సేమ్ అయినప్పుడు హైట్ DB తీసుకోవాలి ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఆఫ్ బేస్ ఎంత అవుతుంది AE అనేది బేస్ అవుతుంది హైట్ ఏమవుతుంది DM అవుతుంది ఇది నంబర్ 3 నంబర్ 4 ట్రయాంగిల్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి ఏది DEC అనే ట్రయాంగిల్ ఫార్ములా ఏంది ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఆఫ్ బేస్ ఏమవుతుంది EC అనేది బేస్ అవుతుంది ఈక్వల్ ఇంటూ హైట్ హైట్ ఏమవుతుంది ఇందాక నేను చెప్పాను ఈ ట్రయాంగిల్ అప్ టు హైట్ ఏది తీసుకోవాలా DM తీసుకోవాలి ఓకే DM ఇక్కడ చూడండి అప్ టు ట్రయాంగిల్ హైట్ ఎప్పటికన్నా సరే ఇలా తీసుకోకూడదు ఇక్కడ నుంచి తీసుకోవాలి అర్థమైందా ఇది అది ఇక్కడ చూడండి అప్ టు ట్రయాంగిల్ కాబట్టి మనకి హైట్ ఇది అవుతుంది అన్నమాట ఓకే ఇది ఫోర్త్ మరి ఇప్పుడు ఏం చేయాలి కండిషన్ మనకి మనం ఇది ప్రూవ్ చేయాలి ఇది ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి 1/2 ఈక్వల్ టు 3/2 3/4 ఇక్కడ 1 ఈక్వేషన్ మనకి ఏమొచ్చింది మనకి ఆఫ్ ఇంటూ AD ఇంటూ EN 2 ఏమొచ్చింది మనకి ఆఫ్ ఇంటూ DB ఇంటూ EN మళ్ళా ఈక్వల్ టు ఇప్పుడు థర్డ్ ఏమొచ్చింది ఆఫ్ ఇంటూ AD ఇంటూ DM బై ఫోర్త్ ఏమొచ్చింది ఆఫ్ ఇంటూ EC ఇంటూ DM ఇక్కడ చూడండి సింపుల్ గా అయిపోతుంది అయిపోయింది ప్రాబ్లం EN క్యాన్సల్ ఆఫ్ క్యాన్సల్ DM క్యాన్సల్ ఆఫ్ క్యాన్సల్ ఇంకా ఏం మిగిలింది మనకి AD బై DB ఈక్వల్ టు AE బై EC చూడండి సేమ్ వచ్చిందా అంటే ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది అంటే మనకి ట్రయాంగిల్స్ లో 2 సైడ్స్ ప్యారలల్ ఉన్నాయనుకో ఈ రెండు లైన్స్ ప్యారలల్ ఉన్నాయనుకో ఆటోమేటిక్ గా దీని రేషియో దీనికి సమానం అవుతుంది దీని రేషియో దీనికి సమానం అవుతుంది దీన్ని బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం నీకు ఒక్కటే గుర్తు పెట్టుకో ట్రయాంగిల్ ప్యారలల్ అన్నారనుకో సైడ్స్ అన్ని ఈక్వల్ గా ఉంటుంది ఖచ్చితంగా నువ్వు ఏ ట్రయాంగిల్ అన్నా ఇవ్వని ఇలా ప్యారలల్ అన్నారనుకో అంటే ఈ సైడ్ దీనికి ఈక్వల్ అవుతుంది ఈ సైడ్ దీనికి ఈక్వల్ అవుతుంది దీన్ని బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం దీని బేసిక్ మీద బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్ పాయింట్ గా మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు ఏది మనం తీసుకునే ట్రయాంగిల్ అప్ టు ట్రయాంగిల్ కి హైట్ ఇది DM అవుతుంది మరి ఈ అప్ టు ట్రయాంగిల్ కి EN అవుతుంది ఓకే గుర్తు పెట్టుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ట్రయాంగిల్స్ లోని ఇంకొక క్వశ్చన్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట గుర్తుపెట్టుకోండి ఈ లెసన్ లో చెప్పే ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ ఈ వీడియోలో చెప్పేది 8 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది మరి ఇక్కడ చూడండి నెక్స్ట్ కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం చాలా మంది థీరమ్స్ కొంచెం ఇబ్బంది పడుతుంటారు ఏం పెద్ద విషయం కాదు
థీరమ్స్ ని మనం అర్థం చేసుకుంటే కనుక చాలా చాలా ఈజీగానే ఉంటుంది. మరి ఇక్కడ చూడండి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం నేర్చుకున్నాం ఇప్పటి వరకు. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది? ట్రయాంగిల్స్ లో ఈ రెండు సైడ్స్ ప్యారలల్ ఉన్నాయి అనుకో, ఆటోమేటిక్ గా ఈ సైడ్స్ ఏమవుతుంది, ఈక్వల్ రేషియోతో ఉంటుందని చెప్పడం జరిగింది కదా. మరి కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుందంటే, ఇక్కడ ఈ సైడ్స్ డివైడ్ రేషియో ఈక్వల్ ఉందనుకో, అంటే ఈ సైడ్స్ ఈక్వల్ రేషియోలో ఉన్నాయనుకో, ఆటోమేటిక్ గా ఈ రెండు ప్యారలల్ ఉంటాయని చెప్పడమే కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. అంటే రివర్స్ అనమాట. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏంది? ఈ రెండు ప్యారలల్ ఉంటే సైడ్స్ ఈక్వల్ రేషియోలో ఉంటుందని చెప్పడం బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏంది? ఈ రెండు సైడ్స్ రేషియోలో ఉన్నాయనుకో, ఈక్వల్ గా ఈ రెండు ప్యారలల్ ఉంటాయను, రివర్స్ అనమాట. మరి ఎలా ప్యారలల్ ఉంటుంది అనేది క్వశ్చన్. Prove that the line divides any two sides of the triangle in the same ratio, then the line in the parallel to third side. ఏంది క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ట్రయాంగిల్ లో వన్ సైడ్ ఒక లైన్ ఇవ్వడం జరిగింది. ఎలాగా? 2 ఈక్వల్ రేషియోతో. ఇక్కడ అదే చెప్పడం జరిగింది. ఓకే, దెన్ ద లైన్ ద ప్యారలల్ టు ద థర్డ్ సైడ్, అంటే ఈ లైన్ అనేది బీసీకి ప్యారలల్ ఉంటుందా అనేది ప్రూవ్ చేయాలన్నమాట మనం ఇప్పుడు. మరి సేమ్ ఇక్కడ చూడండి స్టేట్మెంట్ 1 సేమ్ లేదు. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం లేదు, ఆ క్వశ్చన్ ఇక్కడ వరకు రాసేసేయండి. ఏంటి ఆ క్వశ్చన్ అని చెప్పాను కదా ఇప్పటి వరకే. ఒక ట్రయాంగిల్ లో ఈ లైన్ అనేది డివైడ్ చేస్తుంది, అప్పుడు ఈ సైడ్స్ మొత్తము ఈక్వల్ రేషియోలో ఉంటుందని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ రెండు ప్యారలల్ ఉంటాయా ఉండవా అనేది ఇదంతా. ఓకే, మరి ఇక్కడ గివెన్ చూడండి మనకి ఏమి ఇవ్వడం జరిగింది? ట్రయాంగిల్ ఏబిసి, ఏ లైన్ డిఈ, ఇక్కడ చూడండి డిఈ అనేది డివైడింగ్ ఏబిఏసి, అంటే ఇక్కడ చూడండి ఏబిని డివైడ్ చేస్తుంది, అలాగని ఏసీని డివైడ్ చేస్తుంది. అప్పుడు డివైడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంది? సేమ్ రేషియో. డివైడ్ చేసినప్పుడు ఏంది? సేమ్ రేషియో. సేమ్ రేషియో అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసి అనేది ఫస్ట్ కండిషన్ మనకి ఇచ్చినది. అలా డివైడ్ చేసినప్పుడు ఈక్వల్ రేషియోలో ఉంటుందని చెప్పడం జరిగింది ముందుగానే, అందుకే గివెన్ అని రాసాం. మనం ఏం ప్రూవ్ చేయాలా? డిఈ ప్యారలల్ టు బిసి, అంటే ఇది దీనికి ప్యారలల్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూఫ్. మరి దానికోసం ఒక కండిషన్ ఉపయోగిద్దాం. దానికోసము ఒక లైన్ తీసుకుంటాను, ఇక్కడ దీన్ని ఈ డాష్ అనుకుంటాను. ఓకే, ఈ డాష్ అనుకుంటాను. ఇక్కడ చూడండి, లెట్ యు అజ్యూమ్ ద డిఈ ఈజ్ నాట్ ప్యారలల్ టు బిసి, అంటే బీసీకి ఇది ప్యారలల్ గా లేదు అని కండిషన్ అనుకుందాం. ఏంది? డిఈ బీసీకి ప్యారలల్ గా లేదు అని ఫస్ట్ కండిషన్ అనుకుందాం. మరి అలా అనుకోకపోతే ఏమవుతుంది? దెన్ ద ఇన్ విల్ బి బిసైడ్ ద పాయింట్స్ సే ఈ డాష్ సచ్ దట్ ద డిఈ ప్యారలల్ టు డిసి, అంటే మనం గీసిన లైన్ ఉంది ఈ ఈ డాష్ డి డాష్, ఇది దీనికి ప్యారలల్ గా ఉంది అని అనుకుందాం. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది? బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం, ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయంటే దానికి అర్థమైంది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది? ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయనుకో, ఇది దీనికి ఈక్వల్ అవుతుంది, ఇది దీనికి ఈక్వల్ అవుతుంది, రైట్? దాని కండిషన్ కదా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఇగో బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది? ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయనుకో, సైడ్స్ ఏమవుతుంది? ఈక్వల్ రేషియోలో ఉంటుంది, అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి కదా. ఓకే, ఇక్కడ ఎందుకు నేను ఇది అనుకున్నానంటే ఈ డాష్ గా, ఇప్పుడు ఇది ట్రూ అవ్వనాలా ఫాల్స్ అన్న అవ్వాలి. ఒకవేళ ట్రూ అయిందనుకో కండిషన్ ప్యారలల్ గా ఉండే అని రాస్తాం, లేదనుకో లేదు అని రాస్తాం కదా. అలా అనమాట, ఏదన్నా ఒక విషయము ట్రూ అవ్వనా ఫాల్స్ అన్న అవ్వాలి కదా. మరి దానికోసం బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఈక్వల్ చేస్తుందని బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం చెప్తుంది. ఇది 2 అనుకుందాం. ఇక్కడ చూడండి, ఫ్రమ్ 1 and 2, 1 and 2 ఇక్కడ చూడండి, 1 and 2 చేస్తే ఏడి బై డిబి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలింది ఏం మిగిలింది? ఏఈ బై ఈసి ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి కదా, ఫ్రమ్ 1 and 2. మరి ఇక్కడ చూడండి సింపుల్ గానే అయిపోతుంది. యాడింగ్ +1 బోత్ సైడ్స్ అనమాట. యాడింగ్ +1 బోత్ సైడ్స్. ఓకే, యాడింగ్ చేద్దాం. ఏఈ బై ఈసి +1 ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి +1. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? ఎల్సిఎం చేయాలి. ఓకే, ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఈసి అలాగనే పెడదాం. ఏఈ బై ఈసి ఈక్వల్ టు, మళ్ళా ఇక్కడ కూడా సేమ్ అంతే, ఈ డాష్ సి, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సి
ఓకే, ఇక్కడ గమనిస్తే ఏఈ బై ఏసీ అంటే ఏంది ఇక్కడ ఏఈ, అలాగనే ఈసి అంటే దీని బదులు ఏఈ ప్లస్ ఈసి బదులు ఏమని రాయొచ్చు, ఏసీ రాయొచ్చా? అంటే ఇక్కడ చూడండి ఓ కండిషన్ ఇలా ఉంది, ఏ తర్వాత ఈసి అంటే ఇప్పుడు ఇది ఈ పార్ట్ రావడం జరిగింది, అంటే ఏఈ ఈసి అని రావడం జరిగింది. నేను ఫుల్ గా మొత్తం ఏసీ అని రాసుకోవచ్చు కదా దాన్ని, అంటే ఏసీ బై ఈసి రైట్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ చూడండి ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే మొత్తం ఏమని రాయొచ్చు, మళ్ళా ఏసీని రాయొచ్చు, ఏసీ బై ఈసి. ఇక్కడ చూడండి ఈ డాష్ ఏసీ ఏసీ క్యాన్సల్, ఇంకా మిగిలేదు ఏంది 1 బై ఈసీ ఈక్వల్ టు 1 బై ఈ డాష్ సి రైట్. ఇప్పుడు చూడండి మళ్ళీ 1 1 క్యాన్సల్ చేయండి, ఏమొస్తుంది ఈసీ ఈక్వల్ టు ఈ డాష్ సి. ఇప్పుడు చూడండి మనకి ఈ కండిషన్ చూడండి ఏమొచ్చింది, ఈ సికి నుంచి ఎంత దూరం ఉందో ఈ డాష్ సి కూడా అంతే దూరం ఉందని వచ్చింది. అది తప్పు అవుతుంది. ఎందుకు, మనకు ఎలా రావాలి లెక్కకి, ఇక్కడ చూడండి ఏఈ డాష్ ఈక్వల్ టు ఈ డాష్ సి అని రావాలి. ఇలా వచ్చింది అనుకో సేమ్ డివైడ్ చేస్తుంది అని అనుకోవచ్చు, చెప్పొచ్చు. కానీ ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, ఈసీ నుంచి ఎంత దూరం ఉందో ఈ డాష్ సి కూడా అంతే దూరం ఉందని వచ్చింది. అంటే ఈ ఆక్యుపేషన్ ఏమైంది, తప్పైంది. అంటే ఇక్కడ చూడండి డిఈ డాష్ అనేది ప్యారలల్ గా బీసీకి లేవు. అలాంటప్పుడు అది లేదనుకో ఇంకా ఏమున్నట్టు, డిఈ ప్యారలల్ టు బీసీగా ఉందని అర్థం అనమాట. అంటే దేర్ ఫోర్ ఈ అండ్ ఈ డాష్ ఈస్ నాట్ పాయింట్స్. అవర్ occupation is a false. Okay, therefore DE parallel to BC అంటే మనం అనుకున్న కండిషన్ తప్పైంది కాబట్టి ఇప్పుడు ఇంకేమైంది, ఈడి ప్యారలల్ టు బీసీ అని చెప్పొచ్చు. ఇది రెండో క్వశ్చన్ అన్నమాట. ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఈక్వల్ రేషియో చేసింది అనుకో ఖచ్చితంగా 2 లైన్స్ ప్యారలల్ గా ఉంటాయని అర్థం. నోట్ గైస్. ఓకే, ట్రయాంగిల్స్ లో ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ABCD is a trapezium in which AB parallel to DC and its diagonals intersect each other at the point of O. Show that AO by BO equal to CO by DO. అసలు ఏంది క్వశ్చన్, ఒక ట్రెపీజియం ఉంది. అసలు ఈ ట్రెపీజియం రూల్స్ తెలుసా? ఈ ట్రెపీజియం 2D షేప్ అన్నమాట. అలాగనే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి DC కి ప్యారలల్ గా AB ఉంటుంది, అలాగనే బీసీకి ప్యారలల్ గా డిసి అనేది ఉంటుంది. ఇది మొత్తము 360 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఏంది మనకి ఏబిసిడి ఇస్ ట్రెపీజియం, ఏబి ప్యారలల్ టు బీసీ అంటే ఏబి ప్యారలల్ టు బీసీ అంటే ఇది రెండు ప్యారలల్ గా ఉన్నాయి. ఓకే, ఇంటర్సెక్ట్ ద ఈచ్ అదర్ ద పాయింట్ ఆఫ్ ఓ అంటే ఈ లైన్స్ ఉన్నాయి ఎక్కడ టచ్ అవుతున్నాయి, ఓ అనే పాయింట్ ఇక్కడ డయాగోనల్స్ టచ్ అవుతున్నాయి. షో దట్ ఏఓ అంటే మనం ఈ లైన్ బై బిఓ, ఈ లైన్ సిఓ అలాగనే డిఓ, ఈ 4 లైన్స్ ఈ డయాగనల్స్ ఇప్పుడు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏఓ బై బిఓ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని ప్రూవ్ చేయాలంట. మరి దానికోసం ఏం చేద్దాం మనము, ఇక్కడ చూడండి ఫస్ట్ సొల్యూషన్ ఇదంతా ఏబిసిడి ట్రెపీజియం మళ్ళీ ఇంకా ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇక్కడ వరకు ఉన్నది ఉన్నట్టు రాయాలి. ఇప్పటికి ట్రయాంగిల్స్ లో క్వశ్చన్స్ లో ఉన్నదే గివెన్ అని రాసి రాయడం బెటర్ అనమాట, అంటే ప్రూఫ్ తీసేసి. తర్వాత ఆర్డి మనం ఏం ప్రూవ్ చేయాలా, ఏఓ బై బిఓ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఒక కండిషన్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఇట ఒక లైన్ తీసుకుంటాను, ఏంది ఈ లైన్ తీసుకుంటాను నేను. ఈ లైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి డ్రా ద లైన్ ఓపీఏ ప్యారలల్ టు ఏబి అంటే ఏబికి ప్యారలల్ గా ఈ లైన్ ప్యారలల్ గా తీసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు త్రూ ఓ, మరి ఇక్కడ చూడండి ఇలా ప్యారలల్ గా తీసుకుంటే మనకు ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది ఇక్కడ కదా, అంటే ఏడిబి ఇది ఒక ట్రయాంగిల్, అలాగనే ఇది ఇంకో ట్రయాంగిల్, ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ ఏర్పడుతుంది రైట్. మరి ఈ రెండు బేస్ చేసుకొని మనం ఏఓ బై బిఓ ఈక్వల్ టు సిఓ బై డిఓ అనేది ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి, ఫస్ట్ కండిషన్ చూడండి ట్రయాంగిల్ ఏడిసి. ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ ఏడిసి ఈ ట్రయాంగిల్ ఇక్కడ చూడండి దీనికి ప్యారలల్ గా ఏముంది, దీనికి ప్యారలల్ గా డిసి అనేది ఉంది, ఇది ఎం అనుకున్నాం. ఓఎం ప్యారలల్ టు డిసి అంటే ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్ లో ఈ రెండు ప్యారలల్స్ ఉన్నాయి అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతుంది, ఈక్వల్ గా ఉంటుంది. దేని ప్రకారం, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. అంటే ట్రయాంగిల్ ఇక్కడ చూడండి ఇలా ఉంది, ఏది ఏడిసి కదా, దీనికి ప్యారలల్ గా ఇక్కడ నుంచి ఓ ఎం ఇలాగా ఉంది ఈ ట్రయాంగిల్ గీసాను చూడండి. అంటే ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ గాని ప్రూవ్ అయినాయి. ఈ రెండు ప్యారలల్ కదా,
ఈ రెండు ప్యారల్ అనేప్పుడు ఈ కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతుంది, రేషియో ఈక్వల్ గా అవుతుంది కదా. అంటే ఏమొస్తుంది దాని ప్రకారం, ఇక్కడ చూడండి ఏఓ బై అంటే ఏఓ బై సిఓ ఈక్వల్ టు మళ్ళా డిఎం ఏఎం బై డిఎం. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. దేని ప్రకారం, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ప్రకారం. ట్రయాంగిల్స్ లో టూ సైడ్స్ ప్యారలల్ గా ఉండే అనుకో ఆటోమేటిక్ గా కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతుంది, ఈక్వల్ రేషియోలు అనేది ఉంటుంది. అందుకే ఇలా రాశాను అనమాట. ఓకే, ఇడికి అయిపోయింది ఫస్ట్ కండిషన్. ఇది 1 అనుకుందాం. మరి సెకండ్ కండిషన్, ట్రయాంగిల్ మనకు కావాల్సింది ఈ లైన్ మాత్రమే, డయాగ్నల్ సంబంధించి మాత్రమే కాబట్టి అది తీసుకుంటాం. ట్రయాంగిల్ ఏడిబి, ఇప్పుడు ఏబిడి, మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇది ఓ ఎం అనే పాయింట్, ఇది సేమ్ ట్రయాంగిల్ వేసాను. మరి దీనికి ఓఎం కి ప్యారలల్ గా ఏముంది, ఏబి అనేది ప్యారలల్ గా ఉంది. రాద్దాం ఫస్ట్ కండిషన్, ట్రయాంగిల్ డిఏఎం ఈక్వల్ టు, ఇక్కడ చూడండి మనకి ఏం ప్యారలల్ గా ఉంది, ఓఎం ప్యారలల్ టు బిఏ. మరి ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా బేసిక్ ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి అనుకో కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతుంది మనకి ఈక్వల్ అవుతున్నాయి, సేమ్ రేషియోలో వస్తుంది. అంటే ఏమొస్తుంది, ఏఎం బై డిఎం ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ సైడ్ బిఓ బై ఏముంది డిఓ. ఓకే, డిఓ ఇది ఫ్రమ్ 2 అనుకున్నాం. ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2, ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 చూడండి ఏఎం బై డిఎం అంటే ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. అంటే ఆ రెండు క్యాన్సిల్ చేసేద్దాం. అంటే ఇంకా మిగిలేదు ఏం మిగులుతుంది, ఏఓ బై సిఓ ఈక్వల్ టు బిఓ బై డిఓ. ఇక్కడ చూడండి మనకేమొచ్చి ఏం కావాలా, ఏఓ బై బిఓ ఈక్వల్ టు సిఓ బై డిఓ కావాలి. కానీ ఇక్కడ గమనిస్తే మనకి ఏంది దీనికి అర్థము, ఏఓకి బిఓ సమానం అవుతుంది, సిఓకి డిఓ సమానం అవుతుంది. అలాగనే డిఓ ఏఓబికి సమానం అవుతుంది. అంటే 4 సైడ్స్ రేషియోస్ 4కి సమానం అవుతుంది. రైట్, అంటే ఇప్పుడు మన ఇష్టం ఎలాగైనా ఇంకా అన్ని ఈక్వల్ అని తేలినప్పుడు దాని కండిషన్ ప్రకారం ఏమని రాయొచ్చు, ఏఓ బై బిఓ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఏఓ బై బిఓ ఈక్వల్ టు తర్వాత ఏముంది, సిఓ బై డిఓ. ఇది అన్నమాట మన ఈక్వేషన్ సిన్స్ ప్రూవ్డ్. ఓకే, అంతే. అంటే మన ఇష్టం అనమాట. ఇంకా ఆల్రెడీ మనకి మొత్తం ఈక్వల్ వచ్చినప్పుడు నువ్వు ఎలాగైనా రాసుకోవచ్చు, ఏం పర్లేదు. అర్థమైందా? ఇప్పుడు మనకు అన్ని ఈక్వల్ వచ్చినాయి అనుకో, వాటిని అటు నుంచి ఇటన్నా రాయొచ్చు, ఇటు నుంచి అటన్నా రాయొచ్చు, ఎట్టనన్నా రాయొచ్చు. ఎందుకంటే ఈక్వల్ గా ఉన్నాయి అనమాట. అర్థమైందా? అలా అనమాట, ఏం పర్లేదు, మనం ఎలాగైనా రాసుకోవచ్చు. ఈ కండిషన్ మెయిన్ పాయింట్ గా మీరు ఆ ఓఎం అనుకున్న దాని తర్వాత ఈ చెప్పాను కదా, ఈ రెండు ప్యారలల్ ఉంటే కరెస్పాండింగ్ సైడ్స్ ఏమవుతుంది, ఈ రేషియో ఈక్వల్ గా ఉంటుంది. దాన్ని బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఆ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ప్రకారం ఇదంతా నడిచేది. ఓకే, నోట్ డౌన్. ఓకే, ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్. A girl height 19 centimeters is walked away from the base of the lamp post at the speed of the 1.2 meters seconds. If the lamp is 3.6 meters above the ground, find the length of their shadow after 4 seconds. అసలు క్వశ్చన్ ఏంది, ఒక ల్యాంప్ ఉంది, ఆ ల్యాంప్ ఎన్ని మీటర్లు ఉంది, 3.6 మీటర్స్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఒక గర్ల్ ఏంది, ఇక్కడ నుంచి ఒక గర్ల్ ఎంత దూరంతో ప్రయాణించిందా, ఎంత వేగంతో ప్రయాణించిందంటే 1.2 మీటర్ సెకండ్స్ తో ప్రయాణించింది ఒక గర్ల్. ఆ గర్ల్ హైట్ ఎంత, 19 సెంటీమీటర్స్. ఎంత, 19 సెంటీమీటర్స్. ఇక్కడ 19 సెంటీమీటర్స్ కాబట్టి నేను దాని మీటర్లకి చేంజ్ చేస్తాను. తర్వాత ఇగో బైనండి, ఆ గర్ల్ ఇక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావడం జరిగింది అనమాట. ఎన్ని సెకండ్లు పట్టింది, మళ్ళా 4 సెకండ్స్ పట్టింది అనమాట. అలాగైతే ఇక్కడికి వచ్చింటది కదా, ఆ షాడో అంటే ఈ లైట్ ఏంది, ల్యాంప్ పోస్ట్ అంటే పైన లైట్ ఉంటది కదా, మరి అలా వచ్చినప్పుడు ఆ అమ్మాయి నీడ ఎంత అనేది క్వశ్చన్. అర్థమైందా? ఇదే మరి ఇక్కడ ఏ గర్ల్ హైట్ 19 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావడం జరిగింది. ఎంత వేగంతో, 1.2 మీటర్స్. ఎన్ని సెకండ్లు పట్టింది, 4 సెకండ్ల తర్వాత ఆ అమ్మాయి నీడ పొడవు ఎంత అనేది క్వశ్చన్ అనమాట. అర్థమైందా? మరి ఇప్పుడు చూడండి, దీన్ని ఏ బి సి అనుకుందాం, ఇది డి ఈ అనుకుందాం. ఓకే, మరి ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన కండిషన్, చాలా మంది కండిషన్ రాయడానికి ఇబ్బంది పడతారు, మనకి ఇచ్చినట్టుగా రాసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్, హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్. ఓకే, హైట్ ఎంత, ఏది ల్యాంప్ పోస్ట్ ఏబి ఎన్ని మీటర్లు ఉంది, 3.6 మీటర్స్ ఉంది. రైట్, తర్వాత
హైట్ ఆఫ్ ది గర్ల్, హైట్ ఆఫ్ ది గర్ల్, హైట్ ఆఫ్ ది గర్ల్ ఎంత మనకి ఇవ్వడం జరిగింది 19 సెంటీమీటర్స్ కదా. ఇక్కడ సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి మీటర్ లేక్ చేంజ్ చేసుకున్నాం, అంటే బై 100 చేయాలి, అంటే 19/100, 0 0 క్యాన్సల్, 9/10 వస్తుంది. 9/10 ఇంకా చేంజ్ చేయండి, 0.9 వస్తుంది కదా. అంటే అమ్మాయి గర్ల్ హైట్ ఎంత 0.9 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, మీటర్స్. ఓకే, మనకి ఇక్కడ ఈ డిస్టెన్స్ అనేది తెలియాలి. ఈ డిస్టెన్స్ తెలియనికి ఇక్కడ చూడండి, డిస్టెన్స్ కనుక్కోనికి ఫార్ములా ఏంది మనకి, స్పీడ్ ఇంటూ టైం. ఫిజిక్స్ లో చదువుకుంటారు మీరు. డిస్టెన్స్ ఫార్ములా ఏంది, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత మనకి 1.2 మీటర్ సెకండ్స్, టైం ఎంత 4 సెకండ్స్ పట్టింది అక్కడికి. ఓకే, మరి ఇక్కడ చూడండి స్పీడ్ ఎంత 1.2 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, డిస్టెన్స్ వాక్డ్ ఇన్ 4 సెకండ్స్ కదా. మనకి ఏది బీడీ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు మనం బీడీ కనుక్కోనికి ఫార్ములా ఏమవుతుంది చెప్పాను కదా ఇందాకనే. ఏంది బీడీ కనుక్కోవాలంటే డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏంది, ఎస్ ఇంటూ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఇవ్వడం జరిగింది మనకి 1.2 ఇంటూ టైం ఎన్ని సెకండ్లు 4 సెకండ్స్, టైం 4 సెకండ్స్. ఓకే, 4 ఇంటూ చేయండి, 4 2 జా 8, పాయింట్ కాబట్టి పాయింట్, 4 1 జా 4, అంటే డిస్టెన్స్ ఎంత ఉంది 4.8 మీటర్స్. ఓకే ఓకే, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మరి, ఇక్కడ డీసీ కనుక్కోవాలి. అంటే ఈ అమ్మాయి నిలబడింది కదా, ఈ అమ్మాయి నిలబడిన షాడోని మనం కనుక్కోవాలి. ఆ షాడో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకే, లెంత్ ఆఫ్ ది షాడో, ఇగో షాడో ఇక్కడ అంతా ఉంది చూడండి, షాడో ఫ్రమ్ ద గర్ల్ ఏమనుకున్నాం ఎక్స్ మీటర్స్, ఎంతలో తెలియదు కాబట్టి తెలియదు. కానీ ఇప్పుడు చూడండి మరి ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్స్ రాసుకున్నాం, ల్యాంప్ హైట్ అలాగనే ఎంత దూరం ప్రయాణించింది, షాడోని ఎక్స్ అనుకున్నాం, గర్ల్ హైట్ అదంతా కనుక్కున్నాం, అయిపోయింది. ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి. ఏంటివి ట్రయాంగిల్స్ అవి చూడండి, ట్రయాంగిల్ ఏబిసి కదా, అంటే ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఇంకో ట్రయాంగిల్ ఏం కనబడుతుంది ఈడిసి కదా, ట్రయాంగిల్ ఈడిసి. ఓకే, మరి ఇప్పుడు చూడండి ఇంకా సింపుల్ గానే ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ గమనియండి, ఇక్కడ చూడండి ఈ 2 ట్రయాంగిల్స్ గమనియండి, ఏ బి సి ఇది ఒకటి, మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ ఏది ఈడిసి, ఇది ఒక ట్రయాంగిల్. ఇది పెద్ద ట్రయాంగిల్, ఇది చిన్న ట్రయాంగిల్, కానీ కామన్ యాంగిల్ ఏముంది, సి అనేది కామన్ యాంగిల్ ఉంది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్. ఎందుకు, గ్రౌండ్ మీద ఉంది కాబట్టి. ఇద్దరు పోలు గర్ల్ ఏమి గ్రౌండ్ మీద ఉన్నారు అంటే ఎన్ని డిగ్రీలు ఏర్పడుతుంది 90 డిగ్రీస్. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 డిగ్రీస్. మళ్ళీ అలాగనే ఈ రెండింటికి ఒక 2 కామన్ యాంగిల్ ఉంది. అంటే ఈ బిగ్ ట్రయాంగిల్ కి ఒకటే కామన్ యాంగిల్, ఆ గర్ల్ నిలబడిన షాడో ట్రయాంగిల్ కూడా కామన్ యాంగిల్ ఏంది సి. అంటే సి యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ సి. ఎందుకు, కామన్ యాంగిల్ మీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ అయినాయి అంటే 2 యాంగిల్స్ ఈక్వల్ అండి. ఇలా ఈక్వల్ అయితే దానికి అర్థమైంది ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలారిటీ. ఎందుకు సిమిలారిటీ అవుతుంది, ట్రయాంగిల్స్ లో టూ యాంగిల్స్ గానా ఈక్వల్ యాంగిల్స్ ఉన్నాయనుకో ఆటోమేటిక్ గా థర్డ్ యాంగిల్ ఏమవుతుంది ఈక్వల్ అయిపోతుంది. అంటే ఈ యాంగిల్ ఎంత ఉందో కూడా ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అలా ఈ 2 ట్రయాంగిల్స్ 3 యాంగిల్స్ ఈక్వల్ అయిననుకో ఆ 2 ట్రయాంగిల్స్ ఏమవుతున్నప్పుడు సిమిలారిటీ అవుతుంది. దేని ప్రకారం, త్రిబుల్ ఏ సిమిలారిటీ, ఏ సిమిలారిటీ. ఓకే, అంటే ట్రయాంగిల్ ఏబిసి సిమిలారిటీ ట్రయాంగిల్ ఈడిసి దేని ప్రకారం, బై ఏ సిమిలారిటీ. అవును బ్రో, 2 కనుక్కున్నారు 3ది కనుక్కోలేదు కదా అంటే ట్రయాంగిల్స్ 2 యాంగిల్స్ అంటే ఈ ట్రయాంగిల్ అలాగే ఈ ట్రయాంగిల్ 2 యాంగిల్స్ ఈక్వల్ ఉండే అనుకో ఆటోమేటిక్ గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ లోనే చెప్పాను వీటి గురించి. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలారిటీ అని, సిమిలారిటీ అయిందంటే దానికి అర్థం ఏమవుతుంది, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది, అలాగనే కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతుంది ప్రొపోర్షనల్ అంటే సేమ్ రేషియోలో ఉంటుంది. మనకు కావాల్సింది ఇది కాబట్టి ఈ సైడ్స్ అన్ని ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఎలాగన్నా ఈక్వల్ అవుతుంది ప్రొపోర్షనల్ లో మనకి. కాబట్టి ఇక్కడ మనకి ఏం కావాలి అంటే ఆ సైడ్స్ ప్రొపోర్షనల్ లో నువ్వు ఎలాగైనా రాసుకోవచ్చు, ఈక్వల్ సిమిలారిటీ అయిపోయింది. బీసీ బై డిసి
ఈక్వల్ టు అలాగనే ఏబి బై అలాగనే ఈడి. ఓకే, బీసీ. బీసీ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి. బీసీని ఏమని రాయొచ్చు, మనకి బీసీ మొత్తం వాల్యూ తెలీదు. మరి బీసీ వాల్యూని ఏమని రాయొచ్చు ఇక్కడ చూడండి, బీసీని బీడీ బై డిసి. బీడీ బై డిసి అంటే బీడీ డిసి కలిపితే మనకి ఏమొస్తుంది, బీసీ అనే లైన్ వస్తుంది. బీసీ బదులు అది రాద్దాం. ఏంది, బీడీ ప్లస్ డిసి బై డిసి ఈక్వల్ టు ఏబి బై ఈడి. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి అన్నిట్లో. బీడీ వాల్యూ ఎంత మనకి 4.8 ప్లస్ డిసి వాల్యూ ఎంత ఎక్స్ బై డిసి అలాగనే ఉంటుంది ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత వచ్చింది 3.6 బై ఈసీ వాల్యూ ఎంత 0.9. ఇక్కడ చూడండి, ఇంకా సింపుల్ గానే అయిపోతుంది, ఏం పెద్ద విషయం ఏం కాదు. డిసి వాల్యూ తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ వస్తుంది అనమాట. ఆ వాల్యూ ఎంతనో తెలియదు కాబట్టి ఎక్స్ అలాగనే ఉంటుంది. ఈ ఎక్స్ కనుక్కునే షాడో హైట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్ గానే అయిపోతుంది. 0 క్యాన్సిల్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి 36/10 ఇంటూ కదా, మళ్ళీ రెసిప్రోకల్ చేస్తే 0.9 ఏమొస్తుంది 10/9 వస్తుంది. 10 క్యాన్సల్ 9 1 జా 9 4 జా అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 0 పాయింట్ క్యాన్సల్ 9 1 జా 9 4 జా అంటే మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 4 వచ్చింది. 4.8 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 4. ఓకే, ఈ ఎక్స్ మనకి ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది, అవతల పోతే ఇంటూ అంటే 4.8 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్. చూడండి డివైడ్ చేస్తుంది, ఎక్స్ అవతల పోతే ఇంటూ 4.8 ప్లస్ ఇది ప్లస్ ఎక్స్ అవతల పోతే మైనస్ ఎక్స్ అంటే 4x మైనస్ ఎక్స్. ఇక్కడ చూడండి 4x మైనస్ ఎక్స్ ఇది ప్లస్ చేస్తుంది, అవతల పోతే మైనస్ 4.8 ఈక్వల్ 4x లో కల్లా ఒక ఎక్స్ పోతే ఏమవుతుంది 3x అవుతుంది. మనకేం కావాలి, ఎక్స్ కావాలి అంటే 3 ఇంటూ చేస్తుంది, ఇతర పోతే డివైడెడ్ బై అంటే ఎక్స్ ఈక్వల్ టు 4.8/3. ఇప్పుడు కూడా క్యాన్సిల్ చేసి చూడండి, 3 1 జా పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ 1 మిగులుతుంది అంటే 8 అంటే 6 అంటే ఎంత భాగనం చేశాను అనమాట. ఎక్స్ ఈక్వల్ టు 1.6 అంటే షాడో హైట్ ఎంత ఉంది 1.6 మీటర్స్ అనమాట. అర్థమైందా గైస్? ఇది ద షాడో ఆఫ్ ది గర్ల్ ఆఫ్ వాక్డ్ ఇన్ 4 సెకండ్స్ 1.6 మీటర్స్ అని రాయొచ్చు అనమాట. ఇది మన ఆన్సర్ అనమాట. ఏం పెద్ద విషయం ఏం కాదు. ఫస్ట్ మీరు కండిషన్లన్నీ రాసుకోండి, తర్వాత ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలారిటీ అని ప్రూవ్ చేయండి. సిమిలారిటీ అని ప్రూవ్ చేశాక నీకు కరస్పాండింగ్ యాంగిల్ సైడ్స్ ఏమవుతుంది, ప్రొపోర్షనల్ ఈక్వల్ అవుతుంది. నీకు అనుకూలంగా ఎలాగైనా రాసుకోవచ్చు, ఏం పర్లేదు. అర్థమైందా? ఇక్కడ చూడండి ఏబి బై ఈడి అని రాసుకున్నాను, బిసి బై మళ్ళీ అంటే ఈ లైన్ మొత్తం దీనికి ఈక్వల్. ప్రొపోర్షనల్ లో ఖచ్చితంగా ఎలాగైనా రాసుకోవచ్చు సిమిలారిటీ అయినప్పుడు, నీకు ఏం పర్లేదు. యాంగిల్స్ అన్ని ఈక్వల్ అవుతాయి, కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ లో వస్తుంది, ఏం పర్లేదు అనమాట. ఎలాగైనా రాసుకోవచ్చు, మనకు అనుకూలంగా మనకి ఏది కావాలో దాన్ని మనం సబ్స్టిట్యూషన్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, నోట్ డౌన్. ఓకే, ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్. A vertical pole length 6 cm casts a shadow 4 meters long on the ground, and the same time a tower casts shadow 28 meters long. Find the height of the tower. అసలు ఇక్కడ మనకి రెండు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వర్టికల్ పోల్, ఇక్కడ చూడండి దీన్ని చూద్దాం. లెంత్ ఎంత 6 సెంటీమీటర్స్, దాని షాడో ఎంత 4 సెంటీమీటర్స్. ఓకే, ఆన్ ద గ్రౌండ్ అన్నారు కాబట్టి గ్రౌండ్. ఇక్కడ చూడండి లెంత్ ఏమో 6 సెంటీమీటర్స్, అలాగనే ఇక్కడ చూడండి అంటే ఇక్కడ లైట్ సన్ లైట్ అనేది పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇలా పన్నప్పుడు బాగినండి, ఇలా పన్నప్పుడు దాని షాడో మొత్తం ఎంత 4 మీటర్స్ అంట. ఓకే, దీన్ని బిసి అనుకుందాం. ఓకే, ఫస్ట్ కండిషన్ అయిపోయింది, 4 మీటర్స్ గ్రౌండ్ అట్ ద సేమ్ టైం. మళ్ళీ అదే సేమ్ టైం కి అంటే అదే సన్ లైట్ కి ఆఫ్ ది సేమ్ టైం టవర్ క్యాస్ట్ షాడో అంటే ఇంకొక టవర్ అదే టైం కి సన్ లైట్. ఓకే, అదే టవర్ కి సన్ లైట్ షాడో ఎంత 8 సెంటీమీటర్స్ అంట ఆ షాడోది. ఓకే, మరి ఇప్పుడు ఏం కనుక్కోవాలా, లాంగ్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్ అంటే ఈ హైట్ అనేది కనుక్కోవాలి. దీన్ని PQR అనుకుందాం. అర్థమైందా? అంటే ఒక వర్టికల్ పోల్ ఉంది, ఆ వర్టికల్ పోల్ హైట్ 6 మీటర్స్, దాని షాడో ఏమో నీడ 4 మీటర్లు పడింది. అలాగనే అదే టయానికి అంటే అదే సన్ లైట్ కి అదే టయానికి ఇంకొక ఏంటిది టవర్. ఓకే, ఆ టవర్ షాడో వచ్చేసి 28 మీటర్స్ షాడో అంటే దాని నీడ 28 మీటర్స్ పడింది. అలాగైతే దీని హైట్ ఎంత అనేది కనుక్కోవాలి. ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి ఇంకా సింపుల్ గానే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్ గానే అయిపోతుంది. సొల్యూషన్ ఏబి ఆఫ్ ది పోల్
లెంత్ ఆఫ్ ది పోల్. లెంత్ ఆఫ్ ది పోల్ మొత్తం ఎంత 6 మీటర్స్. ఇదేమో పోలు, ఇదేమో టవర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి షాడో. నెక్స్ట్ షాడో ఏమనుకున్నాం, బీసీ అనుకున్నాం కాబట్టి లెంత్ షాడో, ఇక్కడ చూడండి మనకి షాడో కాబట్టి షాడో రాసుకున్నాం. షాడో ఆఫ్ ది పోల్ ఎంత 4 మీటర్స్ దాని షాడో. మరి ఇప్పుడు మనకేం కావాలా, టవర్ హైట్ కావాలి. టవర్ హైట్ కావాలంటే దాని షాడో ఇవ్వడం జరిగింది ఎంత 28 మీటర్స్. సేమ్ మళ్ళా అంటే క్యూఆర్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ అంతే లెంత్ ఆఫ్ షాడో ఫ్రమ్ ద ఏంది టవర్ ఎంత మనకి 28 మీటర్స్ అనమాట. ఓకే, మనకి పీక్యూ అక్కడ ఉన్నట్టుగా రాస్తున్నాను నేను, వేరేటివి ఏం రాయ. హైట్ ఆఫ్ ది మనం ఏం కనుక్కోవాలి, హైట్ ఆఫ్ ది టవర్ కాబట్టి హైట్ ఆఫ్ ది టవర్ ఈక్వల్ ఈస్ ఎక్స్ అనుకుందాం, బిఎక్స్ అనుకుందాం. ఇది ఎంత ఉందో తెలియదు కాబట్టి. ఓకే, మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఏర్పడినాయి కాబట్టి ఇప్పుడు చూడండి సేమ్. ఎందుకు మనకి ఆ రెండు ట్రయాంగిల్స్ కి ఏం సంబంధం అవుతుంది అంటే ఒకటే టైంలో మనకి సన్లైట్ అనేది పడుతుంది కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మరి ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్, రైట్. ఇక్కడ చూస్తే గమనిస్తే మనకి ఏబిసి దీంట్లో ఇక్కడ ఏంది 90 డిగ్రీస్ అనేది ఏర్పడుతుంది, ఇక్కడ కూడా 90 డిగ్రీస్ అనేది ఏర్పడుతుంది. ఓకే, అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అంటే ఏమవుతుంది 90 డిగ్రీస్. అలాగనే ఒకటే టైంలో పడుతుంది మనకి సన్లైట్ అంటే ఆ పైనుంచి, అప్పుడు ఒకటే టైంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ యాంగిల్స్ ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి. ఎందుకు సేమ్ ఒకటే టైంలో పడుతుంది మనకి ఆ సన్లైట్ అనేది, అప్పుడు ఈ యాంగిల్స్ ఏమవుతున్నాయి ఈక్వల్ అవుతున్నాయి. ఓకే, మరి ఇక్కడ చూడండి ఈ ఒక యాంగిల్ 2 యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి ట్రయాంగిల్స్ లో. 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఇంకా థర్డ్ యాంగిల్ కూడా ఏమవుతుంది ఈక్వల్ అయిపోతుంది. అంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు థర్డ్ యాంగిల్ కూడా ఏమవుతుంది ఈక్వల్ అయిపోతుంది. అంటే దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలారిటీ ట్రయాంగిల్ పిక్యూఆర్. అంటే ఇప్పుడు ఈ 2 దేని ప్రకారం సిమిలారిటీ అయినాయి, బై ఏ సిమిలారిటీ ప్రకారంగా మనకి ఈ 2 ట్రయాంగిల్ సిమిలారిటీ అయినాయి. ఇలా 2 ట్రయాంగిల్ సిమిలారిటీ అయినాయి అంటే దానికి అర్థం ఏంది, కరస్పాండింగ్ యాంగిల్స్ అన్ని ఈక్వల్ ఉంటాయి, కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు చూడండి మనకి ప్రొపోర్షనల్ లో కావాలి కాబట్టి ఏబి బై ఏంది ఏబి బై పిక్యూ ఈక్వల్ టు బిసి బై క్యూఆర్, రైట్. ఏబి వాల్యూ ఎంత 6, పిక్యూ వాల్యూ ఎంత మనకి తెలుసు కాబట్టి ఎక్స్ అలాగనే ఉంటుంది. బిసి ఆ ఎక్స్ ని మనం కొనుక్కోవాలి. బిసి ఎంత 4 సెంటీమీటర్స్. క్యూఆర్ ఆన్సర్ ఎంత 28, రైట్. క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూడండి సింపుల్ గానే అయిపోతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4 ఇంటూ ఎక్స్ 4x 28 ఇంటూ 6, రైట్. ఇక్కడ చూడండి మనకి ఎక్స్ వాల్యూ 4 ఇంటూ ఎస్ నవతలకు పోతే డివైడెడ్ బై ఎక్స్ ఈక్వల్ టు 28 ఇంటూ 6 4. క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూడండి 2 3 జా 2 2 జా, ఓకే. మళ్ళా 2 1 జా 2 4 జా అంటే ఎక్స్ ఈక్వల్ టు 14 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 42 అనేది వస్తుంది. 14 3 జా 42 అన్నమాట. అంటే దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ది టవర్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 42 మీటర్స్ అనమాట. ఇది గైస్ మన ఆన్సర్. ఈజీగా సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. 8 మార్క్స్ కి ఇది ఇంపార్టెంట్. చూడండి గైస్, ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, దీంతో అయిపోతుంది. తర్వాత ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక బోర్డు మీద రాస్తాను, వాటిని ఎక్కడ ఉంటాయి ఏం కథ అనేది కూడా చెప్తాను. ఓకే, if the figure A, B and C are points on OP, OQ and OR respectively, such that AB parallel to PQ and AC parallel to QPR, show that BC parallel to QR. మనకు ఆల్రెడీ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది, ఎగ్జామ్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏంది క్వశ్చన్ ఏంటంటే ABC if the figure or the points on OP, OQ, OR అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ABC ఇది అలానే PQR కి టచ్ అప్ అవుతుంది కదా. మొత్తం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఒక కండిషన్ ఇవ్వడం జరుగుతుంది, సచ్ దట్ AB ప్యారలల్ టు PQ అంటే AB ప్యారలల్ టు PQ అంటే ఈ రెండు లైన్స్ ఏమైనా ఇప్పుడు ప్యారలల్ గా ఉంటాయి. అలాగైతే ఈ కరస్పాండింగ్ యాంగిల్ సైడ్స్ ఏమవుతుంది ప్రొపోర్షనల్ అంటే ఈక్వల్ గా వస్తుంది మనకి. అలాగని ఇంకోటి కూడా ఇవ్వడం జరిగింది AC ప్యారలల్ టు PR
అంటే ఈ ప్యారలల్ ఇది ప్యారలల్ గా ఉందన్నమాట. అప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతుంది, ప్రొపోర్షనల్ ఈక్వల్ గా అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు మరి, బీసీ ప్యారలల్ టు క్యూఆర్, షో దట్ బీసీ ప్యారలల్ టు క్యూఆర్ అంటే బీసీ ప్యారలల్ టు క్యూఆర్ అని మనం ప్రూవ్ చేయాలంట. అంటే ఈ రెండు ప్యారలల్ ఉండే అని ప్రూవ్ చేయాలంట. దానికంటే ముందర మనకి ఏం తెలియాలి, ఈ కరస్పాండింగ్ సైడ్స్ ఏంది, కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ లో ప్రూవ్ అవుతుంది అనుకో, ఆటోమేటిక్ గా ఈ రెండు ప్యారలల్ గా ఉంటాయి. దేని ప్రకారం, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. మరి ఎలా కనుక్కోవాలి, ఇదంతా మనకి ఈ ట్రయాంగిల్ కి ఇవి టచ్ అవుతున్నాయి, ఈ ట్రయాంగిల్ కి ఇవి టచ్ అవుతున్నాయి కాబట్టి సింపుల్ గా వచ్చేస్తుంది చూడండి. చాలా చాలా ఈజీగానే ఉంటుంది. సొల్యూషన్ ట్రయాంగిల్, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏది, ఓ ఇక్కడ పిఓ క్యూ, POQ. It's given, it is given AB parallel to PQ. అంటే AB parallel to PQ అంటే ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతుంది మనకి, ప్రొపోర్షనల్ ఈక్వల్ లో వస్తుంది. అంటే ఏముంది మనకి ఇక్కడ చూడండి, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. దాన్నే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఈ రెండు ప్యారల్ ఉన్నాయనుకో కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతుంది, ఈక్వల్ రేషియోలో ఉంటుంది. అంటే ఏంది, ఓ బిక్యూ ఈక్వల్ టు ఓఏ బై ఓ తర్వాత ఏపీ. ఇక్కడ చూడండి సింపుల్ గానే అయిపోతుంది, ఓబి బై ఓక్యూ. దానికి సమానమైనది ఏంది, ఓఏ బై ఓపి ఏపీ. ఓకే, ఇది నంబర్ 1 అనుకుందాం. ఓకే, తర్వాత ఇంకొక ట్రయాంగిల్ పిఓఆర్ ఇట్ ఈస్ గివెన్, ఏమి ఇవ్వడం జరిగింది, ఏసీ ప్యారలల్ టు పిఆర్ కాబట్టి ఏసీ ప్యారలల్ టు పిఆర్. మరి ఈ రెండు ప్యారలల్ ఉన్నాయనుకో బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ప్రకారం ఈ సైడ్స్ ఏమవుతుంది మనకి, ఈక్వల్ రేషియోలో వస్తుంది. అంటే ఓసి బై సిఆర్ ఈక్వల్ టు అలాగనే ఓఏ బై ఏపీ. ఇక్కడ చూడండి ఓఏ బై ఏపీ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇది 2 అనుకుంటాం. దేని ప్రకారం, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ప్రకారం. ఆ రెండు ప్యారలల్ ఉన్నాయి అనుకో ట్రయాంగిల్స్ లో బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది, ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి అనుకో కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతుంది, ఈక్వల్ రేషియోలో ఉంటుంది. అవే రాశాను అనమాట ఇప్పుడు. ఓకే, ఫ్రమ్ 1 and 2 ఫ్రమ్ 1 and 2 లో గమనిస్తే మనకి ఇక్కడ కామన్ ఏమొచ్చింది, ఓఏ బై ఓపి. ఇక్కడ ఓఏ బై ఓపి అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఏం మిగులుతుంది, ఓబి బై బిక్యూ ఈక్వల్ టు ఓసి బై సిఆర్. అంటే ఏమొచ్చింది, ఓపి బై బిక్యూ ఈక్వల్ టు ఓసి బై సిఆర్ అని రావడం జరిగింది. అంటే ఇది కరస్పాండింగ్ సైడ్స్ ఏమైంది, ఈక్వల్ రేషియోలు వచ్చినాయి. ఇలా ఈక్వల్ రేషియోలు వచ్చినాయంటే ఆటోమేటిక్లీ రెండు ఏమవుతుంది, ప్యారలల్ అవుతుంది. దేని ప్రకారం, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ప్రకారం. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది, ఈ రెండు ప్యారలల్ ఉంటే ఈ కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటుంది. ఇక్కడేమో మనకి సేమ్ రేషియో ఈక్వల్ వచ్చింది అంటే ఈ రెండు ప్యారలల్ ఉండే అని అర్థం. రివర్స్ అనమాట, అదే చెప్తున్నా కదా వీడియో ఫస్ట్ కా నుంచి. ఏది, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అంటే ఈ కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది, కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ ఉన్నాయి అనుకో ఆటోమేటిక్ గా ఈ రెండు ఏమవుతున్నాయి, ప్యారలల్ అవుతుంది. దేర్ ఫోర్ బీసీ ప్యారలల్ టు క్యూఆర్. ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమంది. అయిపోయింది ఆన్సర్. ఇది ఎందుకు 8 మార్క్స్ కంటే ఈ కండిషన్ కొంచెం డీప్ గా అర్థం చేసుకునే విధానం ఉంటుంది. మనకి రెండే అర్థం కావాలి, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అర్థం. అది అర్థమైంది అనుకో ప్రాబ్లం ఎలాగైనా ఉండని మనం చేసేస్తాం అనమాట. ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బోర్డు మీద రాస్తాను, ఒక 4 అవి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోతో 8 మార్క్స్ అన్ని మొత్తం కంప్లీట్ అయిపోతుంది ట్రయాంగిల్స్ లో. నెక్స్ట్ కోఆర్డినేట్స్ జియోమెట్రీ 7th లెసన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, నోట్ డౌన్ గైస్. ఓకే, ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దీంతో వీడియో అయిపోతుంది అనమాట. 8 మార్క్స్ ఇంపార్టెంట్, అలా చూసుకోండి అంతే, ఒక నోట్స్ రాసుకొని అలా చూసుకోండి అంతే. ఓకే, ఎక్సర్సైజ్ 6.3 లోని 16th క్వశ్చన్ అనమాట. ఓకే, ఇఫ్ ఏడి అండ్ పిఎం ఆర్ మీడియన్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి అండ్ పిఓఆర్ రెస్పెక్టివ్లీ వేర్ ఏబిసి సిమిలారిటీ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఓకే, పిక్యూఆర్. ప్రూవ్ దట్ ఏబి బై పిక్యూ ఈక్వల్ టు ఏడి బై పిఎం. మీకు వీటి ఆన్సర్లు కావాలనుకుంటే ఆడ లింక్ కనపడుతుంది కదా, ట్రయాంగిల్స్ ప్లే లిస్ట్ అనమాట, అందులో అవైలబుల్ గా ఉంటుంది మీకు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఆన్సర్స్. ఓకే, ఇక్కడ చూడండి మరి ఈ ఆన్సర్ కూడా మీకు ప్లే లిస్ట్ కనపడుతుంది కదా అక్కడ లింక్, ఆ లింక్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఒక నోట్స్ రాసి పెట్టుకోండి అంతే.
ఓకే, ఇది క్వశ్చన్ అన్నమాట. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ద ఎక్సర్సైజ్ 6.3 లో 9th క్వశ్చన్, if that given the figure ABC and AMP are the two triangles right angle at B and M respectively, prove that, మనం ఏం ప్రూవ్ చేయమంటున్నారు, ట్రయాంగిల్ ABC అంటే ట్రయాంగిల్ ABC ఏం ప్రూవ్ సిమిలారిటీ టు ట్రయాంగిల్ AMP, ఈ ట్రయాంగిల్ ప్రూవ్ అని చూపించాలంట. ఓకే, సిమిలారిటీ అని చూపించాలి. సెకండ్ క్వశ్చన్, CA by PA ఈక్వల్ టు BC by MP, ఇవి ప్రూవ్ చేయాలి. వీటి గురించి అగో ఎక్సర్సైజ్ 6.3 లింక్ కనపడుతుందా, ఆ లింక్ లోనే ఉంటుంది అనమాట మొత్తం. తర్వాత ఇది 2 మార్క్స్ కన్నా రావచ్చు, 8 మార్క్స్ కన్నా రావచ్చు. ఇఫ్ ఎ లైన్ ఇంటర్సెక్ట్ ద AB అండ్ AC ఆఫ్ ది ట్రయాంగిల్ ABC, D అండ్ E రెస్పెక్టివ్లీ అండ్ ఈజ్ parallel to BC, prove that AD by AB equal to AE by AC. అంటే ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 8, ఎగ్జాంపుల్ 1 అనమాట టెక్స్ట్ బుక్ లోనే ఆన్సర్ ఉంటుంది. మళ్ళీ ఎగ్జాంపుల్ 2 అలాగే ఎక్సర్సైజ్ 16.3 లోని 10th క్వశ్చన్. ఇవి గైస్ ఈ ట్రయాంగిల్స్ లోని 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పటి వరకు చెప్పినట్టువే ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో నుంచి ఒకటి పబ్లిక్ ఎగ్జామినేషన్ కి వస్తుంది అనమాట. ఓకే, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. దీంతో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది అనమాట. తర్వాత డే 17 లో ఏం చెప్పడం జరుగుతుంది అంటే కోఆర్డినేట్ జామెట్రీ చెప్పడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా కోఆర్డినేట్ జామెట్రీలో కూడా 1 మార్క్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చివరి దాకా ఏంటంటే మీరు ఖచ్చితంగా వీటిని ఒక నోట్స్ రాసుకోండి, అంతే, ఏం లేదు, ఆన్సర్స్ వెతికి. ఓకే, నోట్ గైస్.